పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు వలన సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడని నిష్ప్రయోజకుడని ఆయన మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయుట కొరకై మీ అభిషేకమునివ్వండి, మీ ఆత్మ నడిపింపునివ్వండి నాయన. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడని మీ వాక్యమును రాయబడిన మాటను మీ దాసుని పక్షంగా మీరు నెరవేర్చండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీ దాసుని పక్షంగా మీరు నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మీరు మాకు వినిపించండి. దయగల తండ్రి, వాక్యం యొక్క వెలుగులు పరీక్ష చేసుకుని యోగ్యముగా బలలో మేము పాలుపంపులు పొందడానికి మీ కృపను అనుగ్రహించండి. దేవా, ఈ స్థలమంతటిని మీరు పరిశుద్ధపరచండి. ఈ స్థలంలో మీ యొక్క సన్నిధిని ఉంచండి. మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి ఎంతో శ్రద్ధతో వాక్యమును విని మేలు పొందినట్లుగా మీ కార్యమును జరిగించమని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనవలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మనము చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో మొదట అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మొదట అనే ఈ మాటను ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. మొదట మనము చేయవలసిన కార్యములు కొన్ని ఉన్నట్లుగా వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఈ సమయంలో మొదట మనం చేయవలసినటువంటి కొన్ని కార్యములను గురించి మనము ధ్యానం చేద్దాం. మొదటిగా ఈ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. 3వ లైన్లో మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనుపరచుటకును అనే మాటను, మొదట కనుపరుచుటకు అనే మాటను ఈ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మొదట మనము కనపరచాలి. ఏం కనపరచాలి అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఈ వచనంలో భక్తిని కనపరచాలి అనే మాట వ్రాయబడి ఉన్నది. మనము దేవుని ఎడల భక్తిని కనపరచాలి అంటే భక్తిని కలిగినటువంటి వారంగా మనం ఉండాలి.
నిజమైనటువంటి భక్తి జీవితాన్ని మనము జీవించాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. కీర్తన 32:6లో భక్తి గలవారు ప్రార్థన చేస్తారు అని వ్రాయబడి ఉంది. అలాగే కీర్తన 145:10లో భక్తి గలవారు దేవుణ్ణి సన్నుతిస్తారు అని వ్రాయబడి ఉంది. అంటే నిజమైన భక్తి కలిగిన ప్రజలు దేవునికి ప్రార్థించేవారిగా ఉంటారు. నిజమైన భక్తి కలిగిన ప్రజలు దేవుణ్ణి సన్నుతిస్తారు, అంటే దేవుణ్ణి స్తుతిస్తారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దానియేలు భక్తి కలిగిన వాడు అని వ్రాయబడి ఉంది. దానియేలు ఏం కలిగి ఉన్నాడు? భక్తిని కలిగి ఉన్నాడు. భక్తి కలిగి ఉన్న తాను దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆపద వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవునికి తాను ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా వచ్చిన సమస్యను పరిష్కరించాడు. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే దేవుని స్తుతించి ఘనపరుస్తూ వచ్చాడు. భక్తి కలిగిన వాడుగా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ సమస్యను తొలగించిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. భక్తి కలిగిన వాళ్ళు ప్రభువునకు ప్రార్థించేవారుగా ఉంటారు, ప్రభువును స్తుతించేవారుగా ఉంటారు అని వాక్యములు మనం చూస్తూ వచ్చాం. ఈ అనుభవం అనేది దానియేలులో ఉంది. భక్తి కలిగిన వాడుగా సమస్య వచ్చినప్పుడు దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆ సమస్యను దేవుడు తొలగించి మేలు చేసినప్పుడు ఆ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడు అతని జీవితంలో అద్భుతం చేస్తూ వచ్చాడు. ఏంది అద్భుతము అంటే, సింహముల గుహలో తాను వేయబడ్డప్పుడు ఆ సింహాల మధ్యలో తాను ఉన్నాడు. అయితే ఆ సింహాలు ఏ హాని చేయకుండా దేవుడు తన దూతను పంపి దానియేలును కాపాడినట్లుగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆకలితో ఉన్న సింహాల మధ్యలో రాత్రి గడిపాడు దానియేలు. అయితే ఏ హాని కలగకుండా దేవుడు అతన్ని కాపాడాడు. ఇది ఎంతో గొప్ప అద్భుతం, ఎంతో గొప్ప ఆశ్చర్య కార్యం. ప్రియులారా, ఇలాంటి ఆశ్చర్య కార్యం, అద్భుతం దానియేలు జీవితంలో జరగడానికి గల కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి భక్తి జీవితం. మన జీవితంలో ప్రియులారా భక్తిని మనం కనపరిచే వారంగా ఉండాలి. అంటే నిజమైన భక్తి కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అలా మనం ఉంటే మన జీవితంలో ప్రభువు దానియేలు జీవితంలో ఎలాగైతే అద్భుతం చేస్తూ వచ్చాడో మన జీవితంలో కూడా అద్భుతాన్ని చేస్తాడు. మనము మొదట కనపరచాలి అనే మాటను చూస్తూ ఉంటున్నాం. ఏం కనపరచాలి అంటే భక్తిని కనపరచాలి. ఏం కనపరచాలి? భక్తిని కనపరచాలి. దానియేలు భక్తిని కనపరిచాడు కనుక, నిజమైన భక్తి కలిగి ఉన్నాడు కనుక దేవుడు దానియేలు జీవితంలో అద్భుతం చేస్తూ వచ్చాడు. అలాగే రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు నా యందు కనపరిచితివి, మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను. చూడండి, వచనంలో షునేము పట్టణంలో ఉన్నటువంటి గనురాలైన స్త్రీ దైవజనుడైన ఎలీషా ఎడల, అలాగే
గెహాజీ ఎడల ఎంతో శ్రద్ధను కనపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎలీషా అంటున్నాడు, ఇంత శ్రద్ధాభక్తులు మాయందు నీవు కనపరిచితివి అని. దైవజనుని ఎడల ఎంతో శ్రద్ధను కనపరిచింది అంటే దేవుని ఎడల ఆమె శ్రద్ధను కనపరిచింది. దేవుని ఎడల ఎంతో శ్రద్ధను చూపించినట్లుగా ఆమె ఉంది. ఆమె ఆ విధంగా శ్రద్ధను కనపరుస్తూ వచ్చింది కనుక ఆమె కుటుంబంలో ఉన్న కొరతను ప్రభు తీర్చినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏంది ఆ కొరత అంటే, ఆమెకు కుమారుడు లేడు. కుమారుడు లేని స్థితి ఆమె కలిగి ఉంది. ప్రభు ఏం చేశాడంటే ఆమెకు కుమారుడిని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పిల్లలు గమనించండి, దైవజనుని ఎడల శ్రద్ధను కనపరిచింది అంటే దేవుని ఎడల శ్రద్ధను కనపరిచింది కనుక దేవుడు ఆమె కుటుంబంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఆమె కుటుంబంలో ఉన్న కొరతను ప్రభు తీర్చాడు. మన జీవితంలో దేవుని కార్యాల విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని కార్యాల విషయంలో, దేవుని విషయాల్లో శ్రద్ధను మనం కలిగి జీవిస్తే దేవుడు మన కుటుంబంలో పిల్లల మనకున్నటువంటి కొరతలు తీర్చి మనకెంతో మేలు చేస్తాడు. ఆ విధంగా మనము దేవుని విషయాల్లో శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉంటున్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. అలాగే ఇంకొక మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. చివరిలో చదవండి. మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ఆసక్తిని కనపరచాలి అనే మాట ఈ వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ఏం కనపరచాలి? ఆసక్తిని కనపరచాలి. ప్రియులారా, దేవుని విషయాల్లో ఆసక్తిని కనపరిచే వారంగా మనం ఉండాలి. అంటే దేవుని విషయాల్లో ఆసక్తి కలిగిన ప్రజలంగా మనం ఉండాలి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినప్పుడు ఫినెహాసును గురించి రాయబడి ఉంది. ఈ ఫినెహాసు దేవుని విషయమందు ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉంటా వచ్చాడు. దేవుని విషయంలో తన ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతనికిని అతని సంతతికి కూడా దీవెన ఇచ్చినట్లుగా వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. పిల్లలు చూడండి, తాను దీవించబడడం మాత్రమే కాదు, తన యొక్క సంతతి కూడా దేవుని చేత దీవెన పొందుకున్నట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుని విషయాల్లో ప్రియులారా, ఈ యొక్క మరి ఫినెహాసు ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితంలో దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటున్నామా? దేవుని యొక్క మందిర విషయంలో మన ఆసక్తి ఏ రీతిగా ఉంది? దేవుని యొక్క వాక్యం విషయంలో మన యొక్క ఆసక్తి ఏ రీతిగా ఉంది? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే విషయంలో మన ఆసక్తి ఏ రీతిగా ఉంది? ప్రభు కొరకు పరిచయం చేసే విషయంలో మన ఆసక్తి ఏ రీతిగా ఉంది? ఇతరులకు ప్రభు యొక్క ప్రేమను, సువార్తను చెప్పే విషయాలు మన ఆసక్తి ఏ రీతిగా ఉంది? ప్రియులారా, గమనించండి, దేవుని విషయంలో నిజమైన ఆసక్తి కలిగి మనం ఉంటే దేవుడు
మనలను దీవించడం మాత్రమే కాదు, మన సంతతికి కూడా దీవెన కలగజేసేవాడుగా ఉంటాడు. వాక్యం తెలియపరుస్తూ ఉంది, మొదట మనము కనపరచాలి. ఏం కనపరచాలో 3 విషయాలు చూస్తూ వచ్చాం. దేవుని యందు నిజమైనటువంటి భక్తిని కనపరిచే వారంగా మనం ఉండాలి. అలాగే దేవుని విషయాల్లో శ్రద్ధను కనపరిచే వారంగా ఉండాలి. అదేవిధంగా దేవుని విషయాల్లో ఆసక్తిని కూడా మనం కనపరచాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, దానియేలు వలె నిజమైనటువంటి భక్తిని కనపరిచే వారంగా మనం ఉండాలి. ఆ షునేము పట్టణంలో ఉన్న గనురాలు వలె మనము శ్రద్ధను కనపరిచే వారంగా ఉండాలి దేవుని విషయాల్లో. అలాగే ఫినెహాసు వలె దేవుని విషయంలో ఆసక్తిని కనపరిచే వారంగా మనం ఉండాలి. నిజంగా ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన యొక్క భక్తి జీవితం ఏ రీతిగా ఉంది? మనం దేవుని విషయాల్లో ఏ విధంగా శ్రద్ధను చూపిస్తూ ఉంటున్నాం? ఏ విధంగా మనము దేవుని విషయాల ఆసక్తిని కలిగినటువంటి వారంగా ఉంటున్నాం? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలనే వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మొదట కనపరచాలి అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మొదట మనం చేయవలసిన వాటిల్లో ఒకటి ఏంటంటే కనపరచాలి. మొదట కనపరచాలి. ఏమేమి కనపరచాలో మనము 3 విషయాలు చూస్తూ వచ్చాం. రెండోదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. 7:5 వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఈ వచనంలో మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. మొదట తీసివేసుకొను అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. మొదట మనం చేయవలసిన రెండవ పని ఏంది? తీసివేసుకోవాలి. ఏం తీసివేసుకోవాలి? మనలో ఉన్న దేవునికి విరోధమైన పాపములు మనం తీసివేసుకోవాలి. మనలో ఉన్న దేవునికి విరోధమైన బలహీనతలు మనం తీసివేసుకోవాలి. మనలో ఉన్న దేవునికి విరోధమైనటువంటి లోపాలు మనం తీసివేసుకోవాలి. మన జీవితంలో ఆ రీతిగా దేవునికి విరోధమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసివేసుకుంటే మనకెంతో మేలు కలుగుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు వారి యొద్ద ఉన్నటువంటి అన్య దేవతలను తీసివేసినట్లుగా వ్రాయబడి ఉంది. వారి యొద్ద ఉన్న బయలు దేవతలను, అస్తారోత్ దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే వారు సేవించారు అని 7వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉంది. అన్య దేవతలను ప్రియులారా తీసివేసినటువంటి వారుగా ఉన్నారు. ఆ అన్య దేవతలను తీసివేసినప్పుడు ఏం జరిగింది? వారికి శత్రువులు ఉన్న ఫిలిష్తీయులు వారి మీదకి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలా? ఈ అన్య దేవతలను తీసివేశాం కాబట్టి శత్రువులు దాడి చేయడానికి వచ్చారని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఆ అన్య దేవతను పెట్టుకోవాలా? పెట్టుకోకూడదు. అలా ప్రియులారు గమనించండి, శత్రువుడు దాడి చేస్తూ ఉన్నారని చెప్పి తీసివేసినటువంటి అన్య దేవతను మరలా తీసుకొచ్చి పెట్టుకోవాలా? ఏం చేశారంటే సమూయేలు దగ్గరికి పోయి, అయ్యా మా కోసం ప్రార్థన చేయని చెప్పి అడుగుతూ వచ్చారు. సమూయేలు ప్రార్థన చేశాడు. ఏం జరిగిందంటే వారి మీదకి వచ్చిన ఆ ఫిలిష్తీయులు ఏమయ్యారంటే ఓడిపోయినారు, అణిచివేయబడ్డారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ అన్య దేవతను వాళ్ళు తీసివేయటం ద్వారా శత్రువు వారి మీద దాడి చేశాడు.
దాడి చేసినప్పటికీ ప్రియులారా, దేవుడు ఆ శత్రువుని ఏం చేశాడంటే ఇశ్రాయేలు చేత ఓడించాడు. శత్రువులకు ఓటమి అనేది కలుగుతూ వచ్చింది, దేవుని ప్రజలకు జయము కలుగుతూ వచ్చింది. అంటే మన జీవితంలో మనలో ఉన్న దేవునికి విరోధమైన వాటిని మనం తీసివేసుకున్నప్పుడు శత్రువు మనపై దాడి చేసినా కూడా ఆ శత్రువు పైన మనకేమిస్తాడు? దేవుడు విజయం ఇస్తాడు. మనం శత్రువు పైన విజయాన్ని పొందాలంటే, మనపై దాడి చేసే శత్రువును మనం జయించాలంటే మనలో ఉన్న దేవునికి విరోధమైనటువంటి వాటిని మనము తీసివేసుకోవాలి. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినప్పుడు ఆసా రాజు ప్రియులారా యోదావారి పట్టణములన్నిటిలో నుండి సూర్య దేవతా స్తంభములను ఉన్నత స్థలములను తీసివేసినట్లుగా వ్రాయబడి ఉంది. యోదావారి పట్టణములన్నిటిలో నుంచి ఉన్నత స్థలాలని అలాగే సూర్య దేవత స్తంభాలను తీసివేశాడు. తీసివేసినప్పుడు ఏం జరిగిందంటే ప్రియులారా అతని యొక్క మరి ఏలుబడి యందు రాజ్యం నెమ్మదిగా ఉంది. నెమ్మది, ఎంతో ప్రశాంతత, ఎంతో శాంతి ఉంది రాజ్యములో. ఆ యొక్క దేవతా స్తంభాలను తీసివేయటం ద్వారా ఆ రాజ్యములు నెమ్మది కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈనాడు మన జీవితంలో మన కుటుంబాల్లో నెమ్మది కలగాలంటే మనలో ఉన్న దేవునికి విరోధమైనటువంటి వాటిని మనము తీసివేయాలి. ఏదైతే దేవునికి విరోధమైంది ఉందో దాన్ని మనం తీసివేస్తేనే మన కుటుంబంలో నెమ్మది ఉంటుంది, మన జీవితంలో నెమ్మది ఉంటుంది. ఎందుకు నెమ్మది ఉంటుంది ఈనాడు దేవుని ప్రజల కుటుంబాల్లో అంటే దేవునికి విరోధమైనవి ఏవో ఉంటా ఉన్నాయి. దేవునికి విరోధమైనటువంటి లోపాలు, బలహీనతలు ఉంటా ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క మందిరానికి ఆలస్యంగా రావడం కూడా ఒక లోపమే. ప్రతిదినము క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోకపోవటం కూడా లోపమే. కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండకుండా ఉండడం కూడా లోపమే. దేవుని సన్నిధిలో చేయవలసినట్టుగా ప్రార్థన చేయకపోవటం కూడా లోపమే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మరి సీరియల్ చూస్తూ ఉంటారు వారం అంతా, తర్వాత సినిమాలు చూసే విశ్వాసులు కూడా ఉంటారు. ప్రియులారా ఇలాంటి లోపాలు ఉంటున్నాయి కనుకనే కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను బట్టి నెమ్మది అనేది ఉండడం లేదు. ప్రియులారా దేవునికి విరోధమైనటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని నీవు తీసివేసుకుంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. అలాగే వాక్యములో యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ద్రాక్షావల్లి యేసు ప్రభు, తీగలెవరు? మనమేం తీగలము, ద్రాక్షవల్లి ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఈ తీగలు ఫలిస్తూ ఉన్నాయి, కొంచెం ఫలిస్తూ ఉన్నాయి. ఈ ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ఫలించే తీగలో ఉన్న పనికిరాని తీగలను తీసివేస్తూ ఉన్నాడు. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలించే తీగలో ఏమున్నాయి? పనికిరాని తీగలు ఉన్నాయి. ఈ ఫలిస్తున్న తీగ కొంచెం ఫలిస్తూ ఉంది. కొంచెం ఫలిస్తున్నటువంటి తీగ మరి ఎక్కువగా ఫలించాలి అని చెప్పి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ ఫలించే తీగలో ఉన్న పనికిరాని తీగలను
తీసివేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో పనికిరాని తీగలు ఏవైతే ఉన్నాయో అవి తీసివేయబడాలి. పనికిరానివి అంటే దేవునికి విరోధమైనవి, దేవునికి బాధ కలిగించేవి, దేవునికి ఆయాసాన్ని కలిగించేవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్రియులారా ప్రభు తీసివేయనట్లుగా మనం అనుమతించాలి. తీసివేయమని ప్రభుని అడగాలి. అవి తీసివేయబడితేనే మరి ఎక్కువగా మనము ఫలిస్తాము. ఫలించడం అంటే ప్రభువునకు ప్రయోజనకరంగా ఉంటాం, సంఘానికి ప్రయోజనకరంగా ఉంటాం. అంతేకాదు అనేకులకు మనము రక్షణ లేని వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటాం. కాబట్టి మనము మరి ఎక్కువగా ఫలించాలంటే మనలో పనికిరాని ఏవైతే ఉన్నాయో అవి తీసివేయబడాలి. కాబట్టి గమనించండి, దేవునికి విరోధమైనటువంటి వాటిని మనం తీసివేసుకున్నడం ద్వారా, ప్రభు సహాయము చేత మనము తీసివేసుకున్నడం ద్వారా శత్రుపైన మనం జయాన్ని పొందుతాము, అలాగే నెమ్మదిని పొందుతాము, మరి ఎక్కువగా మనం ఫలించే వారంగా ఉంటాము అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మొదట మనము తీసివేసుకోవాలి. మొదట మనం చేయవలసిన కార్యాలు ఇంతవరకు 2 చూస్తూ వచ్చాం. ఒకటేమో కనపరచాలి, రెండవది తీసివేసుకోవాలి. చివరిగా మూడవదిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఈ వచనంలో మొదట మీరు తెలుసుకొనవలెను అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. మనం తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటా ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు అంత్య దినములలో అపహసించే వాళ్ళు వస్తూ ఉంటారు. అపహాసకులు అపహసించుచు వచ్చి మరి ఆయన రాకను గురించిన వాగ్దానం ఏమైంది అని మాట్లాడతారు అని మీరు మొదట తెలుసుకోవాలి అని పేతురు ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, మొదట మీరు తెలుసుకోవాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటున్నాయి. వాటిల్లో ఒక విషయాన్ని గురించి మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 11వ వచనం. 12-11. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. చూడండి, వచనంలో పేతురు తెలుసుకున్న ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు తనను తప్పించి ఉన్నాడని తను తెలుసుకుంటా వచ్చాడు. హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు తనకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుంచి దేవుడు తను తప్పించాడు అని తాను తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు తప్పించేవాడు అని తాను తెలుసుకుంటా వచ్చాడు. మనం కూడా దేవుని గురించి ఏమి తెలుసుకోవాలంటే దేవుడు తప్పించేవాడు అని మనం తెలుసుకోవాలి. దేని నుంచి ఆయన తప్పిస్తాడు? మనకు కలిగే భయాల నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. మనకు కలిగే శోధనల నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. అలాగే కీడుల నుండి కూడా ఆయన మనల్ని తప్పించేవాడుగా ఉంటున్నాడు. అయితే మనల్ని దేవుడు భయాల నుంచి, శోధనల నుంచి, కీడుల నుంచి తప్పించాలి అంటే మనలో కొన్ని అనుభవాలు ఉండాలి. ఏంది అనుభవాలంటే, చూడండి, కీర్తన 18.
18వ కీర్తన 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించెను. గమనించండి, ఇక్కడ భక్తుడైన దావీదు ఈ కీర్తన రాస్తా అంటున్నాడు, నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించాను అని. అంటే ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారిని ఆయన తప్పిస్తాడు. ప్రియులారా, మన జీవితంలో వచ్చే శోధనల నుండి, కీడుల నుండి, భయాల నుంచి మనం తప్పించబడాలంటే దేవునికి మనం ఇష్టలంగా ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. దావీదు ఎలాగైతే దేవునికి ఇష్టడుగా ఉన్నాడో మనం కూడా దేవునికి ఇష్టలంగా జీవించాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. అలాగే చూడండి, 91వ కీర్తన 14వ వచనం. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. చాలు. చూడండి, ఇక్కడ అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించేదను అని ప్రభు అంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రభు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ప్రియులారా, మనలను దేవుడు భయాల నుండి, కీడుల నుండి, అలాగే శోధనల నుంచి తప్పించాలి అంటే మనం ఆయనను ప్రేమించాలి. ఆయన మనం ప్రేమించే వారంగా ఉండాలి. ప్రభుని ప్రేమించేవారు ఎలా ఉంటారు? వాక్యం మనం గమనించినప్పుడు యోహాను సువార్త చివరి అధ్యాయంలో ప్రభు పేతురుతో అంటున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. పేతురు ఏమన్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అన్నాడు. అప్పుడు ప్రభు అంటూ వచ్చాడు, నీవు నా గొర్రె పిల్లలను మేపు అని. అంటే ప్రభుని ప్రేమించే వారికి ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక పని అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పేతురు ప్రభువుని ప్రేమించే వ్యక్తిగా ఏం చేయాలా? ప్రభు అప్పగించినటువంటి పనిని చేయాలి. అంటే ప్రభువు కొరకు పని చేయాలి. ప్రభువు కొరకు ప్రభుని ప్రేమించేవారు పనిచేసేవారుగా ఉండాలి. అలాగే రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉన్నట్లు రాయబడి ఉంది. దేవుని యందు ప్రేమ ఉంచాడు అని సొలొమోను గురించి రాయబడి ఉంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిగా సొలొమోను దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలని తీర్మానం చేసుకుని దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరాన్ని కడుతూ వచ్చాడు. అంటే దేవుని యొక్క నామ ఘనత కొరకు పనిచేస్తూ ఉన్నాడు. గమనించండి, ప్రభుని ప్రేమించేవారు ప్రభు కొరకు పనిచేయాలా? ప్రభుని ప్రేమించేవారు ప్రభు యొక్క నామ ఘనత కొరకు పని చేయాలి. ఈ లోకములో మన ఘనత కొరకు, మన పేరు కొరకు, మన మెప్పు కొరకు మనం ప్రభు కొరకు పని చేయకూడదు. ప్రియులారా, ప్రభు యొక్క పనిని మనం ఎలా చేయాలంటే ఏదో మన పేరు కోసము, మనుషులందరూ మనల్ని మెచ్చుకోవాలని, మనుషులు నాకు ఘనత రావాలని మనము ప్రభు పని చేయకూడదు. ఎలా చేయాలంటే ప్రభు యొక్క నామ ఘనత కొరకే పనిచేసే వారంగా ఉండాలి. ప్రభుని ప్రేమించేవారు ప్రభు కొరకు పనిచేస్తారు. అంతేకాదు ప్రభు యొక్క నామ ఘనత కొరకే పనిచేస్తారు. అలాంటి అనుభవం మనం ఉంటే ఆ ప్రభు మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మన ప్రభు తప్పించేవాడని మనం తెలుసుకోవాలి. మనం ఆయనకి ఇష్టంగా ఉంటే ఆయన మనల్ని తప్పిస్తాడు. అంతేకాదు ఆయన మనం ప్రేమించే వారంగా ఉంటే ఆయన మనల్ని తప్పిస్తాడు. మనం ఆయనకి ఇష్టంగా ఉన్నామా? ఆయన మనం ప్రేమించే వారంగా ఉన్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనము
పరిశీలన చేసుకోవాలి. ఈ సమయంలో మొదట ఈ మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, మొదట మనము కనపరచాలి. ఏమేమి మనం కనపరచాలో మనం చూస్తూ వచ్చాం. రెండవది, మొదట మనము తీసివేసుకోవాలి. మూడవది, మొదట మనము తెలుసుకోవాలి. మొదట కనపరచాలి, మొదట తీసివేసుకోవాలి, మొదట తెలుసుకోవాలి. ప్రియులారా, విన్న వాక్యం యొక్క వెలుగులో మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మనలో ఉన్న లోపాలన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ఒప్పుకొని సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనము పాలు పంపులు పొందుదాం. ప్రభు అలాగ మనకు సహాయం చేయనుగాక.